ఓం శ్రీ వారాహీదేవ్యై నమః. కాశీ వెళ్తే తప్పక దర్శించుకోవలసిన ఆలయం వారాహీదేవి ఆలయం. ఆమె అక్కడ ఉగ్రస్వరూపిణి. అమ్మవారిని రాత్రిపూట పూజిస్తారు. నల్లని కాంతితో, వరాహ ముఖంతో, శంఖం, చక్రం, నాగలి, రోకలి, గుణపం ఇలా మొదలగు ఆయుధాలతో, గుర్రం, సింహం, పాము మొదలగు వాహనాలతో వెలసిల్లుతూ ఉంటారు. దేవీ మహత్యంలో రక్తబీజుడు అనే రాక్షసుడు దేవతలను హింసలకు గురిచేస్తుంటే అందరి ప్రార్థన మేరకు ఆ పార్వతీదేవి దుర్గాదేవి అవతారంలో ఆ రాక్షసుని సంహరించాలని యుద్ధం ప్రారంభించగా రక్తబీజుడికి గల వరం వలన అతని యొక్క రక్తం ఎన్ని బిందువులు భూమిపై చిందితే అంతమంది రక్తబీజుడులు ఉద్భవించేవారంట. అందుకని ఆవిడ శక్తి సరిపోక ఆమె శరీరం నుండి సప్త మాతృకలను పుట్టించారంట. వారిలో ఉగ్ర రూపంలో మహాశక్తివంతమైన అమ్మవారే వారాహీదేవి. కాశీలో వారాహీమాత ఆలయం అంటే ఎవరు సరిగ్గా చెప్పలేదండి. దశ అశ్వమేధ్ ఘాట్ 1వ నంబర్ గేట్లో ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్ తిరగాలి. అలాగే గంగా నది ఒడ్డున మర్మందిర్ ఘాట్ పైకి ఎక్కి రైట్ సైడ్ తిరగాలి. అక్కడ మనకు వారాహీమాత ఆలయం ఉంటుందండి. కేవలం 2 గంటలు మాత్రమే అమ్మవారి ఆలయం తెరిచి ఉంటుంది. అది కూడా ఉదయం 7:30 నుంచి 9:30 వరకు మాత్రమే. అమ్మవారు కింద ఉంటారు. మనం పైనుంచి ఒక చిన్న రంధ్రం ద్వారా అమ్మవారిని చూడాలి. ఎందుకంటే డైరెక్ట్గా చూసి అమ్మవారిని తట్టుకునే శక్తి మనలో ఎవ్వరికీ ఉండదండి. ఆ రంధ్రం నుంచి చూస్తేనే మనం తట్టుకోలేం. ఏదో తన్మయత్వంతో ఉంటాం అన్నమాట. లలితాదేవి భండాసురుడు అనే రాక్షసునితో యుద్ధానికి వెళుతూ వారాహీమాతకు తన కనుబొమ్మల నుండి నాగలిని, రోకలిని ఇచ్చి సైన్యాధిపతిగా నిర్ణయించారంట. వారాహీమాతకు అంగదేవతలు స్వప్నేశ్వరి, ఉన్మత్త భైరవి. అందుకే ఆవిడ అనుగ్రహం ఉంటే రానున్న ఆపదలు కూడా స్వప్నంలోనే తుడిచివేస్తుందంట ఆ తల్లి. ప్రతి మనిషికి నాభి ప్రాంతంలో అమ్మవారి శక్తి కేంద్రీకృతమై ఉంటుందంట. మేము కాశీ వెళ్ళినప్పుడు ఆ అమ్మవారిని చూసి ఎంతో ఆనందించామండి. అందుకే కాశీ వెళ్ళినప్పుడు మాత్రం ఆ అమ్మవారిని దర్శించుకోకుండా ఇంటికి రాకండే. మనం కోరిన ఉన్నతమైన కోరికలను సఫలం చేసే తల్లి ఆ వారాహీదేవి.